వేస్తున్నాడండి మీ అందరికీ. ఈరోజు మా ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మతో కలిసి సున్నుండలు చేశారండి. చాలా సరదాగా చేశారు. చూడండి, మినపప్పు అండి, 2 కేజీలు మినపప్పు అండి, పొట్టిదండి. మొత్తం చక్కగా ఫ్రై చేస్తారండి. మా అమ్మగారు మొత్తం ఫ్రై చేస్తున్నారు. బెల్లం తగినంత అండి, 2 కేజీలు కేజీలా తీసుకున్నారు బెల్లం. ఇదిగోండి, పొయ్యి మీద పెట్టి చక్కగా కొంచెం ఫ్రై చేస్తుందండి మా అమ్మ. మొత్తం ఫ్రై చేస్తుందండి. ఒకేసారి వేయండి, కొంచెం వేసి ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయండి. ఇదిగోండి, ఇలాగ అన్నీ ఇదిగోండి చేశారు. 2 కేజీలు అండి, 2 కేజీలు మినపప్పు, కేజీన్నర బెల్లం అండి. ఇది కేజీన్నర బెల్లం. చూడండి, చక్కగా చేస్తారండి. అభిషేక్ అండి, మా అబ్బాయి పెద్ద అబ్బాయి. ఇదిగోండి, చక్కగా హెల్ప్ చేస్తున్నారు. పిండి మిక్సీలో వేస్తున్నారండి. మిల్లి పిండి వద్దన్నారండి. మిక్సీ అయితే కొంచెం బాగా జల్లెడ పట్టుకొని నీట్గా ఉంటుందని చేస్తున్నారండి. మా అబ్బాయి చాలా చక్కగా చేశాడండి. ఓర్పుతో మొత్తం వేసాడు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకని పేరెంట్స్ వచ్చి ఉన్నారు. మా అత్త మామయ్య అమ్మోళ్ళు. చిన్న సర్జరీ అయింది. ఈనాడు ఇంకా బలమని అన్నీ చేస్తున్నారండి ఇద్దరు. ఈ సున్నుండలు చాలా మంచిదండి. నెయ్యి వేసి చేస్తారు కదా చక్కగా బెల్లంతో. నడుముకి చాలా మంచిదండి, అందరికీ చాలా మంచిది, ఆరోగ్యమైందండి. ఇది మా బాబు మొత్తం వేస్తాడండి, పిండి వేసేస్తాడు. చూడండి, పాపం తానే అండి మొత్తం పిండి చేస్తాడండి, మిక్స్ చేసేస్తాడు. మా అమ్మ జల్లించేస్తుంది. చూడండి, మా పెద్ద బాబు అండి ఇంట్లో పనులు బాగా చేస్తాడు, అందుకుంటాడు, అన్ని పనులు అందుకుంటాడు. చిన్న బాబు వాళ్ళ నాన్నగారికి పై పని చేస్తాడు, బయట పనులు చేస్తాడు. మొత్తం పెట్టేస్తాడండి, మిక్స్ చేస్తాడు. అయిపోయిందండి. పెద్దలు కదండి, చాలా బాగా చేస్తారు. చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటుంది అసలుకి. నీట్గా చేస్తాడండి మా పెద్ద అబ్బాయి. నీట్గా ఓర్పుతో చేస్తాడు, చాలా ఓర్పు అండి దానికి. ఈ పిండి అంతా ఇలాగే చేస్తారండి. మా అమ్మ జల్లించేస్తుంది, బాబాయ్ మిక్స్ చేసేస్తాడు. లాస్ట్లో మా చిన్న అబ్బాయి కూడా వస్తాడు చూడండి పిండి వేయడానికి. నేనేస్తానని వాళ్ళ అమ్మమ్మతో సరదాగా. ఎవరొకరు ఉండాలండి అలా చేయడానికి. మా చిన్న అబ్బాయి చాలా అలా చేస్తాడు. అది వచ్చాడండి మా చిన్న అబ్బాయి వేస్తున్నాడు. ఇదండి, కానీ లాస్ట్ తను వేస్తున్నాడండి, నేను వేస్తానని. వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మని చాలా ఇబ్బంది పడుతున్నాడండి. ఏం చేస్తానని. కిచెన్ అంతా చాలా వెలుగు ఉందండి, కొంచెం బాగాలేదు కదా, తర్వాత నేను సర్దుకుంటానండి బాగైనప్పుడు. పెద్దలు కదండి, వాళ్ళకి తెలియదు. తర్వాత సర్దుకుంటాండి కిచెన్ అంతా. అయిపోయిందండి, పిండి అంతా వేస్తారు. ఈ ఛానల్ చూస్తున్నవారు, ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం ఎంకరేజ్గా ఉంటుందండి. యాలకులు దంచుతున్నారండి దాంట్లో వేయడానికి. యాలకులు, బెల్లం కూడా ఇందాక దంచారండి, మిక్సీ వేయలేదు. పెద్ద బాబు మొత్తం దంచేసాడు పాపము ఆ రోజుల్లోనే. యాలకులు అండి అవి. చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి సున్నుండలు మాత్రం. పప్పుతో నెయ్యి చేసుకోండి, ఎప్పుడన్నా చేసుకోండి, చాలా బలం అండి. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా చాలా బలము. ఇవన్నీ జోకులు వేస్తూ ఉంటాయండి మా అబ్బాయి, చిన్న అబ్బాయి మధ్యన. ఆ బెల్లం అంతా గడ్డగా ఉంది కదండి, మొత్తం మెత్తగా చేస్తున్నాడు, పొడిగా చేస్తాడు.
ఇంకొండి అయిపోయిందండి. చక్కగా యాలకులను దంచేసి పౌడర్ చేస్తున్నాను. మా అత్తగారు కూడా యాడ్ అవుతారండి ఇక్కడి నుంచి. నెయ్యి రెడీ చేస్తున్నారు మా అత్తగారు. అయిపోయిందండి. మా అత్తగారు వచ్చి నెయ్యి పెడతారు. నెయ్యి అంతా కాగ పెడతారు, బౌల్ చేస్తారు. దీంట్లోకి ఎక్కువ కౌగి వేస్తామండి, బాగుంటుంది. ఎందుకంటే అంత ఫ్యాట్ ఏమి ఉండదు కదండి. అంటే కొంచెం బాగాలేని వాళ్ళు కూడా తింటారని కౌగి వేస్తామండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి తగ్గు అలాంటి ఏమి ఉండదు. కౌగి అండి చాలా బాగుంటుంది. ప్యాకెట్ తీసుకున్నామండి. ఇవన్నీ బౌల్ అయిపోయింది. శాఖ చేస్తే చాలండి, బౌల్ అయిపోతుంది. ఇంకా అన్ని పిండి కలిపేసుకుంటారండి. బెల్లం వేస్తారండి, స్కిప్ అయిపోయింది, చూడలేదు. అవి ఏడి బెల్లం వేసి కలిపేస్తున్నారండి. ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా కలిపేస్తున్నారు. మా అత్తగారు ఇంకో నెయ్యి ప్యాకెట్ వేస్తున్నారండి, సరిపోదని. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ చేశారండి. రెండు కేజీల్లోకి 1/2 లీటర్ పట్టిందండి దాదాపు దగ్గరగా. 1/2 లీటర్ గీ పట్టిందండి. చాలా బాగా చేస్తారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరు వదిన మరదలండి. మా అమ్మగారు కూర్చున్న మా అత్తగారు బాగా చేస్తారు. మా అత్తగారు చట్నీలు చాలా బాగా చేస్తారండి, చాలా బాగుంటాయి. అమ్మ ఫిష్ కర్రీ అని చాలా బాగా చేస్తుంది. ఇద్దరు కలిసి చేశారండి సరదాగా మనోళ్ళతో కలిసి. మా చిన్న అబ్బాయి చేయి లేకుండా వేయడండి, చూడండి. మా చిన్న అబ్బాయి కూడా వాళ్ళతో కలిసి చేస్తున్నాడండి చక్కగా. ఇదండి మా అబ్బాయి టేస్ట్ వస్తున్నాడు, సరిపోయిందా లేదా అని. ఇదిగోండి అయిపోయింది. మళ్ళీ మా బాబు కాస్త తీసుకొచ్చాడు. ఇదిగోండి ఇంకా నెయ్యి వేస్తున్నాడు మా బాబు, పెద్ద బాబు సెట్ చేసుకొచ్చాడు. పాపం అలసిపోయారండి, ఇద్దరు చాలా అలసిపోయారు. ఇంట్లో పని చేసుకుంటా పాపం. ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా చేస్తారండి పిండి అంతా. ఇవన్నీ బాగా చేస్తారు. మొత్తం పిండి అంతా మొత్తం పౌడర్లా చేసి మళ్ళీ నెయ్యి వేస్తారండి. ఇదండి నేను మా అత్తగారంటే బాగా కలిపిదండి. ఇంకా మొత్తం ఇద్దరు చాలా ఇన్స్పైరెంట్ పాపం. రెడీ అయిపోయిందని చూడండి. మా అమ్మ నెయ్యి వస్తుంది, మా అత్తగారు మొత్తం కలిపెట్టింది, మొత్తం కలిసేటట్టు చేస్తుంది. చూడండి రెడీ అయిపోయిందండి, దగ్గరికి వచ్చేస్తుంది. నెయ్యి వేసారు కదా, అన్నీ సరిపడా తీసుకున్నారండి చక్కగా.
చాలా మంచిదండి మెచ్యూర్ అయిన పిల్లలకి పెంచి ఆడపిల్లలకి చాలా మంచిది, నడుముకి ఎంతో బలాన్ని ఇస్తుంది, చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది, మంచి ప్రోటీన్ అండి ఇది. రెడీ అయిపోయాయని చూస్తున్నారు. రెడీ అయిపోయిందండి, అన్నీ రౌండ్ చేసేస్తారు. వీడియో చివరి వరకు చూడండి. నెయ్యి అన్నీ కలిపారు కదండి, బెల్లం అన్నీ చక్కగా ముద్దలాగా వచ్చేస్తుందండి. ఎటువంటి విడిపోకుండా చక్కగా కలిపారు. ఒకసారి ఇలా చేసుకుంది నేను చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ చేసి ఒక ప్లేట్లో వేస్తారండి, తీసి బౌల్లో కూడా పెడతారు. చూడండి చూపిస్తారు ఇద్దరు. రెడీ అయిపోయిందండి చక్కగా అన్ని. మా చిన్న అబ్బాయి బాగా తింటాడండి, మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం, అప్పుడప్పుడు తెచ్చుకొని తింటా ఉంటాడు. ఇవి మర్చిపోయారా? ఏంటి అయిపోయింది, మా అబ్బాయి టేస్ట్ చూస్తున్నాడు, మా చిన్న అబ్బాయి. బాగా నల్లదండి అయిపోయిందండి. థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. అయిపోయిందా?